హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. శరన్నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారో, అలాగే అమ్మవారిని ఎలా పూజించాలి, అలాగే 7వ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దసరా నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. దసరా నవరాత్రులలో 7వ రోజు అమ్మవారు మనకి సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. సరస్వతీదేవికి పూజించడం వల్ల విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కని జ్ఞానం, బుద్ధి వికాసం కలుగుతాయి. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి అంటే పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. సరస్వతీదేవి అవతారం రోజున అనగా మూలా నక్షత్రం రోజున 7వ రోజు, దసరా నవరాత్రులలో 7వ రోజు మూలా నక్షత్రం, ఆ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల ఎవరైతే చదువుకున్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా సరస్వతీదేవిని పూజించడం వల్ల చక్కని తెలివితేటలు, జ్ఞానం, అలాగే చక్కని వాక్శుద్ధి, మేధాశక్తి సిద్ధిస్తాయి. ఈ 7వ రోజు సరస్వతీదేవి అమ్మవారి అవతారం రోజున శ్రీ సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి 108 మంత్రాలు చక్కగా చదువుతూ అమ్మవారిని పూజించాలి. పసుపు కుంకుమ వేస్తూ అమ్మవారిని పూజించాలి. అలాగే శారదా స్తుతి, సరస్వతి ద్వాదశనామ స్తోత్రం, ఇవన్నీ కూడా చక్కగా పెద్దవాళ్ళు అలాగే విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా చక్కగా చదవాల్సిన మంత్రాలు అన్నమాట. అలాగే ఈరోజు అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. చక్కగా పాలతో తయారు చేసిన మధుర తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల చక్కని వాక్శుద్ధి లభిస్తుంది. పిల్లలందరికీ కూడా మంచి చక్కని వాక్శుద్ధి లభిస్తుంది. పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తారు. అలాగే అమ్మవారికి చక్కగా ఈ పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి మంగళహారతులు ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.